నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో బీజేపీ కార్యాలయం ఆఫీసులో దేశపాండే రాజేశ్వర్ రావు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పబ్లిక్ కన్ఫ్యూషన్ కావలసిన అవసరం లేదని, ఎందుకంటే ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూస్తున్నారు కాబట్టి ఢిల్లీలో కూడా మూడోసారి ముచ్చటగా మోడీ ప్రధాని అవుతారని చెప్పడం జరిగింది. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం. ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ రగన్న గత 4 నెలల నుంచి కూడా ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయన్నప్పటి నుంచి కూడా ముందు వరుసలో మిగతా అభ్యర్థుల కన్నా ముందు వరుసలో ఉండి ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లడం, నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలను తెలియజెప్పడము, మరి ఏ విధంగా అయితే కార్యకర్తలను ఉత్సాహపరిచి ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయం. గతంలో అందరూ ఇక్కడ టీఆర్ఎస్ తప్ప బీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ గెలవదు అనే నినాదంతో భయపడిపోయారు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వానికి, మరి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వానికి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి నాయకత్వానికి పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ ప్రతి కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి జిల్లా నాయకులందరూ కూడా ఏకమై పనిచేయడమే ఈరోజు కార్యకర్తల విజయంగా భావిస్తూ, మరి సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం, మరి నిజంగా గత ఎలక్షన్స్కు ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఎంపీ ఎలక్షన్స్కు తేడా చూస్తే ఒకేసారి 50,000 నుంచి 60,000 మెజార్టీ, 20,000 నుంచి 70,000 వరకు పోయినది. ఈ రెండో కేసులో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఒక 4-5,000 తక్కువగా రెండో స్థానంలో నిలపడం అంటే ఈ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా పటంచల్లో కూడా 1,03,000 మెజార్టీ ఓటేసి మరి అక్కడ కూడా ఘన విజయం 9,000 మెజార్టీ 10,000 మెజార్టీని భారతీయ జనతా పార్టీకి ఇవ్వడము, మరి అక్క ఆధ్వర్యంలో కూడా అక్కడ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు కూడా మరి దగ్గర తీసుకోవడం, ఈసారి నరేంద్ర మోడీ గారిని మరొకసారి మూడోసారిగా ప్రధానమంత్రి చేయడము, మరి అందులో మెదక్ పార్లమెంటు సభ్యుడైనటువంటి గలం ఇంటియగలిగినటువంటి సభ్యుడు, మరి ఏదైతే మెదక్ యొక్క రాబోయే రోజుల్లో మెదక్కు కావాల్సిన అవసరాలు ఏమున్నాయని చెప్పి పార్లమెంట్లో తన బాణి నింపేయడానికి గొంతులు పంపించినటువంటి మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వారికి, మరి ఓట్లు వేయని వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి స్థాయిలో పనిచేస్తాము. ఏ విషయం ఉన్నప్పటికీ పార్లమెంటు మా ఎంపీ అభ్యర్థితో ఎవరికి ఏది కావాలి